హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఎగ్ పఫ్ చేసుకున్నానండి. ముందుగా ఒక కప్పు మైదా పిండి తీసుకొని అందులో వాము అలాగే సాల్ట్ వేసుకొని మనం పూరీలు కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇంకొక కళాయిలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు అలాగే కొంచెం పసుపు ఉప్పు వేసుకొని బాగా వేయించుకోవాలండి సిమ్లో పెట్టుకొని. ఇంకో బౌల్లో అయితే కొంచెం మైదా పిండి అలాగే 2 స్పూన్లు నెయ్యి కొంచెం నూనె వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకో పక్క ఎదుగున్న ఆనియన్స్ అయితే వేగిపోయిన తర్వాత ధనియాల పొడి కారం వేసిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇలాగా నేను ఆల్రెడీ కలుపుకున్న పిండి అయితే చపాతీలు చేసుకొని ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న మైదా పిండి ఉంది కదండి, అదైతే లేయర్స్లో మధ్యలో రాసుకొని ఇలా 5 చపాతీలు అయితే వేసుకొని ఇలా సైడ్లు కట్ చేసుకొని ఇలా 4 ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి. ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి అయితే వీటిపైన ఇలా పెట్టుకొని ఎగ్ని అయితే బాయిల్ చేసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇలా ఫస్ట్ లేయర్ని అయితే ఇలా తీసి దానిపైన చుట్టూ మంచిగా కవర్ చేసుకొని ఉన్న 4 లేయర్లు కూడా ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక అన్నీ కూడా ఇలాగే చేసి పెట్టుకున్నాక ఇంకో పక్క కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎక్కువ వేడెక్కకూడదండి. ఆయిల్ ఎక్కువ